దాయాది వక్ర బుద్ధి తిప్పికొట్టిన భారత్. పాకిస్తాన్ తన వాయు మార్గాలను తెరిచి ఉంచిందని, పౌర విమానాలను రక్షణ కవచంగా వాడుకుంటోందని భారత్ వాయుసేన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆపరేషన్ సింధూర్ పై శుక్రవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆమె ఈ విషయాలను వెల్లడించారు. మే 7వ తేదీ రాత్రి 8:30 పాకిస్తాన్ ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే భారత్పై డ్రోన్లను, క్షిపణులతో దాడికి ప్రయత్నించి విఫలమైందని వ్యోమికా సింగ్ తెలిపారు. ఈ దాడి చేసినప్పటికీ పాకిస్తాన్ తన పౌర విమానయాన మార్గాలను మూసివేయలేదు. భారత్పై తాము చేసిన దాడికి ప్రతిగా భారత్ వాయుసేన వేగంగా స్పందిస్తుందని తెలిసి కూడా పౌర విమానాలను రక్షణ కవచంగా వాడుకుంది అని ఆమె వివరించారు. పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారత్ పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో ప్రయాణిస్తున్న అంతర్జాతీయ విమానాలతో సహా అనేక పౌర విమానాలకు ప్రమాదం వాటిల్లిందని ఆమె నొక్కి చెప్పారు. పౌర విమానయాన సంస్థలకు, ముఖ్యంగా భారత్ పాక్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద ప్రయాణించే అంతర్జాతీయ విమానాలకు ఇది సురక్షితం కాదు అని ఆమె అన్నారు. ఈ సమావేశంలో పంజాబ్ సెక్టార్లో అత్యంత తీవ్రమైన వాయు రక్షణ హెచ్చరికల సమయంలో ఫ్లైట్ రాడార్ 24 అప్లికేషన్ డేటాను వింగ్ కమాండర్ ప్రదర్శించారు. హెచ్చరికల కారణంగా భారత్ గగనతలం పూర్తిగా మూసివేయగా పాకిస్తాన్ మాత్రం కరాచీ, లాహోర్ మార్గంలో పౌర విమానాలను అనుమతించింది అని సింగ్ ఎత్తి చూపారు. మేం ప్రకటించిన మూసివేత కారణంగా భారత్ గగనతలంలో ఎలాంటి పౌర విమాన సంచారం లేదు. అయితే కరాచీ, లాహోర్ మధ్య వాయు మార్గంలో పౌర విమానాలు ప్రయాణిస్తున్నాయి. భారత్ వాయుసేన తన ప్రతిస్పందనలో గణనీయమైన సంయమనం పాటించిందని, తద్వారా అంతర్జాతీయ పౌర వాహనాల భద్రతను నిర్ధారించింది అని ఆమె తెలిపారు. పాకిస్తాన్ దాడికి ప్రతిగా భారత్ సాయుధ డ్రోన్లు పాకిస్తాన్లోని 4 వైమానిక రక్షణ స్థావరాలపై దాడులు చేశాయని, వాటిలో ఒకటి గురువారం నాడు ఒక వైమానిక రక్షణ రాడార్ ను ధ్వంసం చేసిందని ఆమె వెల్లడించారు. మే 7, 8 తేదీల రాత్రి భారత్ సైన్యంపై పాకిస్తాన్ జరిపిన దాడిని ఉటంకిస్తూ పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి భారీ క్యాలిబర్ ఫిరంగి గన్లు, సాయుధ డ్రోన్లతో కాల్పులు జరిపింది. దీని ఫలితంగా భారత్ సైనిక సిబ్బందికి కొంత నష్టం, గాయాలు అయ్యాయి. భారత్ ప్రతీకార కాల్పులో పాకిస్తాన్ సైన్యం కూడా భారీ నష్టాలను చవిచూసింది అని వింగ్ కమాండర్ సింగ్ పేర్కొన్నారు. భారత్ సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ చొరబాట్లు. ఇదే సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ మే 7, 8 తేదీల రాత్రి పాకిస్తాన్ సైన్యం భారత సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని అనేక సార్లు భారత్ గగనతలాన్ని ఉల్లంఘించింది అని, డ్రోన్ల ద్వారా చొరబాట్లకు పాల్పడిందని తెలిపారు. మే 7, 8 తేదీల రాత్రి పాకిస్తాన్ సైన్యం పశ్చిమ సరిహద్దు వెంబడి అనేక సార్లు భారత్ గగనతలాన్ని ఉల్లంఘించి సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. అంతేకాకుండా నియంత్రణ రేఖ వెంబడి భారీ ఆయుధాలతో కాల్పులు జరిపింది. సుమారు 300 నుంచి 400 డ్రోన్లను ఉపయోగించి 36 ప్రదేశాల్లో చొరబాట్లకు యత్నించింది అని ఆమె వివరించారు. ఈ డ్రోన్లలో చాలా వాటిని భారత సాయుధ దళాలు కైనెటిక్, నాన్ కైనెటిక్ పద్ధతుల్లో కూల్చివేశాయి. ఇంత పెద్ద ఎత్తున వైమానిక చొరబాట్ల ఉద్దేశం బహుశా భారత్ వైమానిక రక్షణ వ్యవస్థలను పరీక్షించటం, గూఢచార సమాచారం సేకరించటమే కావచ్చు. కూల్చివేసిన డ్రోన్ల శిథిలాలపై ఫోరెన్సిక్ దర్యాప్తు జరుపుతోంది. ప్రాథమిక నివేదికల ప్రకారం అవి టర్కీకి చెందిన అసిస్గార్డ్ సోంగార్ డ్రోన్లు అయి ఉండవచ్చు అని కల్నల్ ఖురేషి తెలిపారు.